హాయ్ ఎవ్రీవన్. శిక్షా సప్తాహ్ షెడ్యూల్ మరియు డే వైజ్ యాక్టివిటీస్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. శిక్షా సప్తాహ్ పై ప్రొసీడింగ్స్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ శ్రీ బి శ్రీనివాసరావు గారి పేరిట రిలీజ్ అవ్వడం జరిగింది. సబ్జెక్ట్ CMAT సమగ్ర శిక్ష ఏపీ. సెలబ్రేషన్ ఆఫ్ శిక్షా సప్తాహ్ ఫ్రమ్ July 22nd to 28th 2024 on the eve of the 4th anniversary of the National Education Policy NEP 2020 set and instructions issued. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 4 years కంప్లీట్ అయిన సందర్భంలో జూలై 22 నుంచి 28 వరకు శిక్షా సప్తాహ్ నిర్వహించవలసిందిగా ప్రొసీడింగ్స్ రిలీజ్ చేయడం జరిగింది. స్క్రోల్ చేసే కొలది మనకి డే వైజ్ షెడ్యూల్ ఈ విధంగా ఉంది. శిక్షా సప్తాహ్ each day of the week is dedicated to a specific theme showcasing various aspects of education and development. శిక్షా సప్తాహ్ సంబంధించి డే వైజ్ షెడ్యూల్స్ గమనిస్తే డే 1 జూలై 22 ఉపాధ్యాయులు TLM స్థానిక వనరులతో బోధన అభ్యసన సామగ్రి తయారు చేసి ప్రదర్శించడం. డే 2 జూలై 23 పునాది అభ్యసన మరియు సంఖ్యాశాస్త్రం నైపుణ్యాల అభివృద్ధి కార్యక్రమం విజయవంతంగా అమలు చేయడానికి సమాజ భాగస్వాములకు అవగాహన కల్పించడం. డే 3 జూలై 24 క్రీడా దినోత్సవం విద్యార్థులతో క్రీడలు శారీరక సౌష్ఠవం ప్రాముఖ్యతను తెలియజేసేందుకు క్రీడా పోటీలను నిర్వహించడం. డే 4 జూలై 25 సాంస్కృతిక దినోత్సవం విద్యార్థుల్లో భిన్నత్వంలో ఏకత్వం భావాన్ని పెంపొందించడానికి ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం. డే 5 సాంకేతిక నైపుణ్యాల దినోత్సవం స్కిల్ అండ్ డిజిటల్ ఇనిషియేటివ్ డే ప్రస్తుత ఉద్యోగ అవకాశాల నేపథ్యంలో అన్ని తరగతి గది అనుభవాలను మెరుగుపరచడానికి డిజిటల్ కార్యక్రమాలకు అవసరమయ్యే నూతన నైపుణ్యాల అవసరాన్ని గుర్తించడం. నైపుణ్య విద్య సమర్థమైన మరియు పోటీతత్వ వర్క్ ఫోర్స్ను నిర్మించడం. విద్యలో సాంకేతికత దివస్. డే 6 జూలై 27 పర్యావరణ పరిరక్షణ సంకల్పయాత్ర కృత్యాలు మిషన్ లైఫ్ యాక్టివిటీస్ పాఠశాలలో పోషణ దినోత్సవ నిర్వహణ న్యూట్రిషన్ డే పాఠశాలల్లో కొత్త ఎకో క్లబ్లను ఏర్పాటు విద్యార్థులు వారి తల్లులు మరియు మాతృభూమి మధ్య బంధాన్ని బలోపేతం చేయడానికి అమ్మ పేరుతో అమ్మతో కలిసి మొక్కలు నాటి అమ్మకి అంకితం కార్యక్రమం కింద కనీసం 35 మొక్కలు తల్లి బిడ్డలతో కలిసి నాటించడం. డే 7 సామాజిక భాగస్వామ్య దినోత్సవము విద్యార్థుల సామాజిక భావోద్వేగ శ్రేయస్సు కోసం స్థానిక ప్రజలు తల్లిదండ్రుల కమిటీలు తల్లిదండ్రులు ఉపాధ్యాయ సంఘాలతో సహకారాన్ని పెంపొందించడము మరియు నైపుణ్యాభివృద్ధికి పర్యావరణ వ్యవస్థను అందించడము. పుట్టినరోజులు మరియు ప్రత్యేక సందర్భాలలో తిథి భోజనాలు పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేయడం. శిక్షా సప్తాహ్ సంబంధించి డే వైజ్ షెడ్యూల్ డీటెయిల్గా తెలుసుకోవడం కోసము డిస్క్రిప్షన్లో మరియు ఫస్ట్ కామెంట్లో మీకు లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ లింక్పై ప్రెస్ చేయాలి. లింక్పై ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా శిక్షా సప్తాహ్ డే వైజ్ యాక్టివిటీస్ కనిపిస్తాయి. డీటెయిల్గా మనకి డే 1 నుంచి డే 7 వరకు యాక్టివిటీస్ PDF ఫార్మేట్లో మనకి కనిపిస్తాయి. డే 1 ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా కనిపిస్తాయి. డే 1 TLM డే ఇంట్రడక్షన్ ఇంపార్టెన్స్ ఆఫ్ TLM సెలబ్రేటింగ్ TLM డే గ్రేడ్ వైజ్గా అనగా క్లాస్ వైజ్గా మనకి యాక్టివిటీస్ కనిపిస్తాయి. డే 1 సంబంధించి
టీఎల్ఎం డేకి సంబంధించి యాక్టివిటీస్ కనిపిస్తాయి. డే 1 నుంచి డే 7 వరకు చేయవలసిన యాక్టివిటీస్ను డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా మీరు చూడగలరు. ఫస్ట్ కామెంట్లో కూడా లింక్ను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.